హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ మై టీటెక్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం సెంట్రాయిడ్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కోసం మనం క్లాస్ అనేది చెప్పుకున్నాం కదా. అయితే ఈ రోజు క్లాస్ వచ్చేసి మనం మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా కోసం మనం చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, క్లాసులకు వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఆల్రెడీ ఇంజనీరింగ్ మెకానిక్స్ మీద 5 క్లాసెస్ చెప్పుకున్నాం కదా. ఈ 5 క్లాసెస్ కూడా ఇంకా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. అయితే మనం ఈరోజు మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా మీద మనం చిన్న ఒక గ్రాఫికల్గా మనం ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాం. అసలు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటో, అసలు మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా చెప్పే ముందు అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది, అసలు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి అని చెప్పుకుంటే, దీనికి మనం మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అని మనం దీన్ని న్యూటన్స్ ఫస్ట్ లా అని కూడా అంటాం ఫ్రెండ్స్. న్యూటన్స్ ఫస్ట్ లా అంటే న్యూటన్స్ ఫస్ట్ లా అనేవాడే ఈ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా గురించి మనకి వచ్చింది. అంటే న్యూటన్స్ ఫస్ట్ లా మనకి ఏంటి, యాక్చువల్గా న్యూటన్స్ ఫస్ట్ లా అంటే ఏంటంటే, ఫస్ట్ ఏమన్నాడు, అన్ ఆబ్జెక్ట్ అట్ రెస్ట్ స్టేట్ రెస్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంటే అది రెస్ట్గా ఉంటుంది. అలాగే అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్ స్టే ఇన్ మోషన్, అదే ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉంటే కంటిన్యూగా అదే మోషన్లో ఉంటుంది అని చెప్పి మనకి న్యూటన్ ఫస్ట్ లా అన్నాడు. ఓకేనా, కీ పాయింట్స్ చెప్తాను, రాసుకోండి. ఇదిగోండి చూడండి, అన్ ఆబ్జెక్ట్ అట్ రెస్ట్ స్టే ఇట్ రెస్ట్, అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇట్ మోషన్ స్టే ఇన్ మోషన్. అంటే ఒక బాడీ అనేది రెస్టింగ్ పొజిషన్లో మనకు ఉన్నప్పుడు ఆ బాడీ అనేది అలాగా కదలకుండా రెస్ట్గానే ఉంటుంది అని చెప్పి మనకు అన్నాడు. అలాగే ఒక బాడీ అనేది సపోజ్ అదే బంతి తీసుకున్నాం అనుకోండి, అది మూమెంట్ అనేది సర్టెన్ వెలాసిటీతోని మనకి మూమెంట్ అనేది జరిగితే అది అలా మూమెంట్ అవుతూనే ఉంటుంది, కానీ స్టాప్ అవుతుందని చెప్పాడు. అంటే న్యూటన్ ఫస్ట్ లా అనేది ఎజ్యూమింగ్, అంటే లా ప్రకారం మనకి ఏంటి అంటే ఒక బాడీ అనేది రెస్ట్లో ఉంటే రెస్ట్ అని, అలాగే మోషన్లో ఉంటే మోషన్ అని చెప్పాడు. అయితే ఇదే అన్నాడు అనమాట, ఇఫ్ దే ఆర్ అట్ రెస్ట్ దే వుడ్ ప్రిఫర్ స్టేయింగ్ ఎట్ రెస్ట్, అండ్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ కాన్స్టెంట్ వెలాసిటీ దే వుడ్ వాంట్ టు కెనాట్ డూయింగ్ సో. అంటే మనకేమన్నాడు, ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంటే అది అలానే ఉంటుంది, కానీ అలా మూవ్ అవుతూ ఉంటే మటుకు వచ్చే వెలాసిటీ మూవ్ అవుతూ ఉంటుంది అన్నాడు. ఇది అయితే దీన్నే మనం దిస్ టెండెన్సీ ఆఫ్ ఆబ్జెక్ట్ నథింగ్ బట్ ఇనర్షియా అంటాం. ఇదేంటి మూవింగ్ ఆబ్జెక్ట్ని ఇనర్షియా అంటున్నాను అనుకుంటున్నారా? దీనికి మళ్ళీ మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అయితే మూవ్ అయిన ప్రతిదానికి ఇనర్షియా ఉంటుంది అని చెప్పామన్నమాట. అయితే ఇప్పుడు సపోజ్ ఒక బాలే ఉంది, సో బాల్ అనేది వేసేటప్పుడు అది మూమెంట్ అనేది అవుతుంది, సో దానికి ఇనర్షియా ఉంటుంది. అలాగే ఒక వుడ్ అనేది ఉంది, సో వుడ్ అనేది నేను పుష్ చేశాను, సో సరే మోషన్ వెళ్ళింది, సో దీనికి ఇనర్షియా ఉంటుంది. అయితే ఈ వుడ్కి ఈ యొక్క బాక్స్కి ఇనర్షియా అనేది ఈక్వల్గా ఉంటుందా అని అంటే మనకి క్వశ్చన్ అనమాట. అంటే ఇనర్షియా రెండిట్లకి ఉంటుంది కదా, రెండిట్లకి సేమ్ అనా అని మీకు క్వశ్చన్ వేయచ్చు. సో రెండిట్లకి ఇనర్షియా అనేది సేమ్ కాదు. అయితే ఇనర్షియా అంటే ఏంటి, అసలు ఇనర్షియా దేని మీద డిపెండ్ అయ్యి ఉంది అనేది ఇప్పుడు చెప్పుకుంటే మనకి ఒకసారి చూడండి. మనకి అన్ని ఆబ్జెక్ట్స్కి ఇనర్షియా అనేది ఒకలాగా ఉండదు. బికాస్ ఇనర్షియా టెల్ us హౌ స్ట్రాంగ్ అన్ ఆబ్జెక్ట్ టెండెన్సీ ఇస్ టు రెసిస్ట్ చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మోషన్. అంటే మనకి మోషన్ అనేది మనం ఒక ఫోర్స్తో మోషన్ అనేది అంటే ఒక సర్టెన్ ఫోర్స్తోనే ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేస్తే ఇది కొంచెం ఒక టెండెన్సీ ఆఫ్ ఫోర్స్తో మనకు మూవ్ అవుతూ ఉంటుంది కదా. అయితే వెళ్ళకుండా అంటే దాన్ని రెసిస్ట్ చేయాలి, అంటే మోషన్ని ఏదైతే ఆబ్జెక్ట్ మనం మోషన్ని రెసిస్ట్ చేస్తుందో, ఏదైతే మోషన్ ఆఫ్ ఫోర్స్ని రెసిస్ట్ చేస్తారో దాన్ని ఇనర్షియా అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు ఏం తీసుకుంటారు, ఎగ్జాంపుల్గా నేను ఒక పెద్ద బండ అనేది తీసుకున్నాను, ఓకే, దాని పక్కనే ఒక చిన్న బండ అనేది కూడా తీసుకున్నాను. సో రెండిట్లకి ఈక్వల్ ఆఫ్ ఫోర్స్, అంటే దీన్ని సపోజ్ 5 కిలోన్యూటన్స్ అనుకుందాం, దీన్ని 5 కిలోన్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది నేను పుష్ చేశాను. సో పుష్ చేసినప్పుడు మనకేమవుతుంది, ఏది ముందు జరుగుతుంది అంటే ఏది ముందుకి స్పీడ్గా జరుగుతుంది, అబ్జల్యూట్గా మనం దీన్నే అంటాం, చిన్నదాన్నే అని అంటాం. ఎందుకు, దీని యొక్క మాస్ అనేది తక్కువ కనుక, దీని యొక్క మాస్ అనేది ఎక్కువ, అంటే దీన్ని ఇనర్షియా. అంటే ఇనర్షియా అనేది మనకి మోర్ మాస్ విత్ గ్రేట్ ఇన్ ఇనర్షియా, అంటే ఏదైతే మాస్ ఎక్కువగా ఉంటుందో దాన్నే మనం మోర్ ఇనర్షియా అని అంటాం అనమాట. అర్థమైందా? అయితే మనకి ఇక్కడ అంటే ఏంటి, ఎందుకన్నాము అంటే ఇది ఇలా మోషన్ అనేది చేసాం, సో ఇది రెసిస్ట్ అంటే మోషన్ని రెసిస్ట్ చాలా తక్కువగా చేస్తుంది. సో ఈ లార్జ్ ఆబ్జెక్ట్ వచ్చేపోతికి మనకి ఏం చేస్తుంది, మన మోషన్ని ఇది చాలా ఎక్కువగా రెసిస్ట్ చేస్తుంది అనమాట. ఇది చాలా తక్కువగా రెసిస్ట్ చేస్తుంది, ఇది ఎక్కువగా రెసిస్ట్ చేస్తుంది. అంటే ఏదైతే ఆబ్జెక్ట్ మనకి రెసిస్ట్ అనేది చేస్తూ ఉంటుందో దాన్నే మనం మోర్ ఇనర్షియాగా తీసుకుంటాం. అలాగే తక్కువగా చూస్తే దాన్ని లెస్ ఇనర్షియాగా తీసుకుంటాం. అంటే
ఓవరాల్గా ఇనర్షియా అనేది మ్యాక్సిమము మనకి దాని యొక్క స్ట్రాంగ్ మీద దాని యొక్క మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అయితే ఇనర్షియా అనేది ఇప్పుడు మనకి అంటే కీ పాయింట్స్ చూడండి, ఇనర్షియా అండ్ మాస్. అయితే రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి? ఇనర్షియా అనేది టెండెన్సీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ చేంజ్ ఇట్ టు స్టేట్ ఏ మోషన్. అంటే అర్థమైంది కదా, మోషన్ని మనం ఏం చేస్తామంటే ఇనర్షియా అనేది మోషన్ మీద అంటే చేంజ్ అంటే మోషన్ అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని చేంజ్ చేస్తుంది అనమాట. అంటే మోషన్ అనేది చేంజ్ అవుతుందా లేదా అంటే ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ ద చేంజ్ ఆఫ్ ఇట్ మోషన్ ఈజ్ కాల్డ్ ఇనర్షియా. అలాగే ఆబ్జెక్ట్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. మాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. అర్థమైందా? మాస్ అనేది మనకి ఇనర్షియాని మెజర్ చేస్తుంటుంది. అలాగే ఇనర్షియా అంటే ఏంటి? మనకి మోషన్ని చేంజ్ చేస్తుండే. సో ఇలాగ మనకి ఇనర్షియా అండ్ మాస్ అని అంటాం. అయితే మీకు డౌట్ రావచ్చు, అయితే ఇది మనకి ప్యారలల్లో ఉంటుంది. సో ప్యారలల్లో వచ్చేపోతికి లార్జ్ మాస్ అంటే ఎక్కువ మాస్ ఉన్నదానికి ఇనర్షియా ఎక్కువ ఉంటుంది. అదే మనం సపోజ్ ఇంక్లైన్గా తీసుకుంటే కనుక మనకి దేనికి ఎక్కువ ఉంటుంది? సపోజ్ నేను ఒక సాలిడ్ మెటల్ అనేది తీసుకున్నాను, ఒక సాలిడ్ రాడ్ అనేది తీసుకున్నాను. సో ఒకటి ఏం చేశానంటే ఒకటి హోలో అనేది తీసుకున్నాను. సో రెండు కూడా ఒకసారి కిందకి పుష్ చేసాం, కిందకి తోసాం. అప్పుడు ఏదంటే ఎక్కువగా వస్తుంది స్పీడ్గా? మనకి ఏదైతే ఎక్కువగా వెయిట్ ఉంటుందో అదే మనకి స్పీడ్గా అనేది వస్తుంది. అయితే మీకు డౌట్ రావచ్చు, అయితే మనం ఇక్కడ కూడా ఫోర్స్ని మనం మోషన్ని రెసిస్ట్ చేస్తుంది ఇనర్షియా. మరి ఇక్కడ ఎందుకు రెసిస్ట్ చేయట్లేదంటే ఇంక్లైన్లోని ఫ్రిక్షనల్ ఫోర్స్ని మనం ఇక్కడ రెసిస్ట్ చేస్తుంది అనమాట. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ని స్పీడ్గా రెసిస్ట్ చేసేస్తుందంట ఇనర్షియా మోషియా. అంటే మనకి హెవీ ఆబ్జెక్ట్స్ ఏవైతే సాలిడ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అన్నాం కదా. సో ఇంక్లైన్లో వచ్చేపోతికి మనకి ఈ సాలిడ్ ఆబ్జెక్ట్ అనేది మనకి వేగంగా వస్తుంది. అదే ప్యారలల్ ఫోర్స్లో వచ్చేపోతికి ఇనర్షియా ఫోర్స్ వచ్చేపోతికి అంటే బేస్ మీద వచ్చేపోతికి ఇనర్షియా ఫోర్స్ అనేది దీనికి స్ట్రాంగ్గా ఉంటుంది. సో మోషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇంక్లైన్లో వచ్చేపోతికి దీనికి ఇనర్షియా ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది, మోషన్ అనేది స్పీడ్గా ఉంటుంది. సో అర్థమైంది కదా, మనకి ఏ ఆబ్జెక్ట్కి అయితే మనకి స్ట్రాంగ్గా అంటే మోషన్ని రెసిస్ట్ చేస్తుందో దాన్నే మనం మ్యాక్సిమమ్ ఇనర్షియా అని అంటాం. అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అయితే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అంటే మీకు సింపుల్గా డెఫినేషన్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది అంటే ముందు మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా దీన్ని మనం ఐతో ఇండికేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఐ అనే లెటర్తో మనం డినోట్ చేసుకుంటాం. అయితే చూడండి, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా అండ్ ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఎన్ పర్టికులర్ ఏరియా ఫ్రమ్ అన్ యాక్సిస్ టు ఇట్ ఈస్ నాట్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా. అంటే మనం యాక్సిస్ అనేది తీసుకుందాం. చూడండి, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకున్నాం. సో ఇది ఒక బాడీ, ఈ బాడీ యొక్క ఇది మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా చెప్పుకునేటప్పుడు మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంట్రాయిడ్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సెంట్రాయిడ్ బేస్ చేసుకుని మనం చేసుకుంటాం. ఎందుకు అంటే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అనేది మనకి టర్నింగ్ మోషన్ అనేది కదా. అంటే ఏంటి? ఏదైనా ఒక ఫోర్స్, ఆల్రెడీ మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్ అనేది మనం చెప్పుకున్నాం. అంటే ఏదైనా ఒక పాయింట్ మీద మనకు ఫోర్స్ అనేది అప్లై అవుతే అది మన పర్పెండిక్యులర్ ఇంటూ డిస్టెన్స్ అంటే మొత్తం ఒక మెటీరియల్ కూడా టర్నింగ్ మూమెంట్ అనేది అవుతుంది. సో అయితే అక్కడ పాయింట్ అయితే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియాలో వచ్చేపోతికి మనం ఏరియాని కన్సిడర్ చేస్తాం. సో మనకి ఇది పాయింట్ అయితే మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్లోని మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియాలోని ఏరియా ఆర్ మాస్. సో అందుకే దీన్ని మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అనే మనం ఏరియా ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అంటాం, లేదా మాస్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటాం. ఓకేనా? అర్థమైంది కదా ఫ్రెండ్స్. మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్కి మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియాకి మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్లోని మనం పర్టికులర్ ఒక పాయింట్ మీద కన్సిడర్ చేసుకొని చేస్తాం. అయితే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియాలో వచ్చిపోతికి ఒక ఏరియా మీద అంటే టోటల్గా ఒక మాస్ని కన్సిడర్ చేసుకొని చెప్తాం కాబట్టి దీన్ని ఏరియా ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అండ్ మాస్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా. ఓకేనా? అయితే ఇప్పుడు డెఫినేషన్ చూడండి. ఇట్ ఈస్ ద డెఫినేషన్ యాజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా అంటే ఇది మొత్తం ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా యాజ్ అ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి ఇది ఓ అనుకున్నాం, ఇక్కడ నుంచి ఒక ఎక్స్ అనే డిస్టెన్స్ అనుకున్నాం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ అన్ పర్టికులర్ ఏరియా. అర్థమైంది కదా? అంటే మొత్తం ఈ యొక్క ఏరియా ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా, ఈ ఏరియా అండ్ ద స్క్వేర్ అంటే మొత్తం ఇక్కడ చూడండి ఏరియా ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా ఇంటూ అండ్ ఏమన్నాడు అండ్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద సెంటర్ అంటే డిస్టెన్స్ ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంతా ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనకి ఎక్స్ స్క్వేర్ ఎలాగొచ్చిందో చూడండి. ఇది ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా అంటే ఇది స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే సెంటర్ ఆఫ్ డిస్టెన్స్ నుంచి ఇక్కడికి మనకి స్క్వేర్ అన్నాం. సో ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్
ఈ పర్టికులర్ ఆఫ్ అన్ యాక్సిస్ ఈజ్ నోన్ యాజ్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అండి. పర్టికులర్ యాక్సిస్ కాబట్టి తీసుకున్నాం కాబట్టి మనం అంటే ఏ యాక్సిస్ ఓవై యాక్సిస్ని కన్సిడర్ చేసుకున్న ఎక్స్ అనేది. అది వై అనేది తీసుకుంటే కనుక పర్టికులర్ యాక్సిస్ ఏమవుతుంది, ఓ ఎక్స్ అనేది మనకి అవుతుంది. వై అనేది కన్సిడర్ చేసుకుంటే అప్పుడు ఏ వై స్క్వేర్ అవుతుంది. ఓకేనా, మనం ఎక్స్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు అంటే అబౌట్ ఏ రిఫరెన్స్ ఓవైని రిఫరెన్స్ చేసుకునేటప్పుడు యాక్సిస్ని ఎక్స్ యొక్క డిస్టెన్స్ని, అలాగే ఓ ఎక్స్ని రిఫరెన్స్ తీసుకున్నప్పుడు అది వై డిస్టెన్స్ మనకు వస్తుంది. సో ఏ ఇంటూ ఎక్స్ ఏ ఇంటూ వై స్క్వేర్, ఏదైనా డిస్టెన్స్ అనేది స్క్వేర్ ఉంటుంది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని మనకు చెప్పాడు. ఓకేనా, ఇది మనకి కాన్సెప్ట్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా. అయితే మీకు ఒకటి గుర్తుంది, మనం ఇక్కడ ఒకటి అప్లై చేయాలి. చూసుకుంటే మనం లాస్ట్ చూడండి, లాస్ట్ క్లాస్లో మనం ఏరియా ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, ఏరియా ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఆర్ మొమెంటమ్ ఆఫ్ మొమెంటమ్ ఏరియా, మొమెంటమ్ ఆఫ్ మొమెంటమ్ ఏరియా అని ఎందుకన్నాము అంటే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్గా వేసాను కదా మీకు డైరెక్ట్గా. యాక్చువల్గా మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏరియా మొమెంటం వచ్చిపోతికి మనకి ఏంటి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి మెజర్ ఏరియా ఇంటూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ చూసుకుంటాం, ఏ ఇంటూ ఎక్స్. సో ఎప్పుడైతే ఫోర్స్ అనేది అప్లై చేస్తామో మొమెంటం ఏమవుతుంది, మళ్ళీ ఒక మొమెంటంకి మళ్ళీ ఇంకో మొమెంటం ఇస్తాం. సో మొమెంటం అండ్ మొమెంటం ఆఫ్ ఏరియా, అప్పుడు మనకి ఏరియా ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా ఇంటూ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ అనేది అవుతుంది. సో రెండు సేమ్ మూమెంట్ అవడం వల్ల. సో అయితే అందుకు మనం ఇక్కడ మొమెంటమ్ ఆఫ్ ఏరియా అనేది వేసుకున్నాం. అర్థమైందా? అంటే ఈ లెక్కను చూసుకుంటే మనకి చూడండి ఎం అంటే ఏరియా ఆఫ్ మొమెంటమ్ అంటే ఏ ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎం స్క్వేర్ అని చెప్పాను కదా. ఏరియా ఆఫ్ మొమెంటమ్ అన్నా మాస్ ఆఫ్ మొమెంటమ్ అన్న ఒకటేనని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఏ ఎక్స్ స్క్వేర్ నేను ఏం రాసుకున్నాను, ఎం ఎక్స్ స్క్వేర్. అంటే ఎంఎక్స్ స్క్వేర్ ఎప్పుడు మనకి అబౌట్ వై యాక్సిస్ ఓవై యాక్సిస్ని మనం రిఫరెన్స్ తీసుకున్నప్పుడు మనకి ఎంఎక్స్ స్క్వేర్. అలాగే ఎంవై స్క్వేర్ అయితే మనకి ఎప్పుడు ఓ ఎక్స్ తాలూకా యాక్సిస్ అనేది రిఫరెన్స్ తీసుకున్నాం, అంతే కదా. ఇక్కడ చూడండి మనం ఎక్స్ యొక్క డిస్టెన్స్ అనేది ఓవై అనే యాక్సిస్ రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ డిస్టెన్స్, అలాగే వై యొక్క డిస్టెన్స్ ఓ ఎక్స్ రిఫరెన్స్ తీసుకున్నప్పుడు వై డిస్టెన్స్ వచ్చింది కాబట్టి మనం ఇలా వేసుకున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇనర్షియా కట్టాలి. అంటే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఎక్స్ అనుకున్నాము కదా, ఐఎక్స్ఎక్స్ ఐవైవై అంటే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్, అలాగే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్ కింద మనం తీసుకుందాం. అయితే ఇప్పుడు సేమ్ దీనికి ఎలా కడతాము అంటే సేమ్ మనకి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేసాం కదా, అలాగే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. సో ఒక ఏరియా అనే ఒక తీసుకున్నా. దీన్ని నేను ఏం చేస్తానంటే సేమ్ 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నా. సో 4 పార్ట్స్ అంటే ఇది ఏరియా 1, ఏరియా 2, ఏరియా 3, ఇది ఏరియా 4 అని అనుకున్నా. సో దీని ఇక్కడ కూడా నేను దీని యొక్క డిస్టెన్స్ అంటే దీని యొక్క డిస్టెన్స్ x1, దీని యొక్క డిస్టెన్స్ x2, దీని యొక్క డిస్టెన్స్ x3, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి x4 అని తీసుకున్నా. సో ఇది తీసుకున్నప్పుడు మనకి మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా మనకి సెంట్రాయిడ్ ఏమవుతుంది, a1x² ప్లస్ a2x² ప్లస్ a3x. యాక్చువల్గా మనం సెంట్రాయిడ్ చేసేటప్పుడు ఏం చేసుకున్నాం, a1x1 a2x2 అని తీసుకున్నాం. కానీ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియాలో ax² ఇక్కడ, ఎందుకంటే స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ కాబట్టి మనం ax² a3x² అలాగే a4x² బై మనకి అంటే బై ఉండదు. సో ఇక్కడ మనం ఏరియా x² కి ఒక ఫార్ములా. సో అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇది అన్నింటిని కూడా సమ్మేషన్ ax² అని రాసుకోవచ్చా లేదా, సమ్మేషన్ ఆఫ్ ax² అని రాసుకోవచ్చా లేదా. సో ఇది మనకి మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అనేది ఫార్ములా అనేది అవుతుంది. అయితే ఒక్కోసారి మనకి బిట్లో ఏమడుగుతాడు అంటే చూడండి, ఇది y, ఇది x అనుకుందాం, ఇది 0 అనుకుందాం, ఇది ఒక బాడీ, ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ g అనుకుందాం. అయితే ఒక్కొక్కసారి ఏమడుగుతాడు చూడండి, ఎక్స్ అనేది మనకి కనుక అంటే క్వశ్చన్లో ఇస్తాడు ఎక్స్ యాక్సిస్ వై అంటే ఒక పర్టికులర్ పాయింట్స్ ఇస్తాడు. ఎలాగ ఇస్తాడు అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఏ బాడీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఏ బాడీ ఫ్రమ్
ఓవై యాక్సిస్ అని మనకి క్వశ్చన్ అడుగుతాడు. సో అది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఏంటనేది మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఏంటంటే మనం ఏం చెప్పుకున్నాం, ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్ అనుకున్నాం. అంటే చూడండి, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద ఫ్రమ్ ఓవై యాక్సిస్. అంటే ఓవై యాక్సిస్ ని రిఫరెన్స్ తీసుకుంటే మనకి డిస్టెన్స్ ఏమవుతుంది, ఎక్స్ అనే కదా డిస్టెన్స్ అవుతుంది. సో ఎక్స్ అనేది ఆన్సర్. అలాగే వైకి అయితే ఏం చేయాలి, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ of a body from a axis to OY. ఓకే, OY యాక్సిస్ OX యాక్సిస్ అనేది అవుతుంది. సో అంటే మనకి ఏమవుతుంది, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా IXX ఈక్వల్ టు AX². అదే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా IYY అంటే AY². ఓకేనా, ఇది మనకి ఎక్స్ యాక్సిస్. మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా x యాక్సిస్ అంటే AX² ఏరియా ఇంటూ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్. అలాగే డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అబౌట్ ఓవై యాక్సిస్. అలాగే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా వై యాక్సిస్, వై అంటే ఏరియా ఇంటూ స్క్వేర్ డిస్టెన్స్ ఆఫ్ వై యాక్సిస్ అబౌట్ ఓఎక్స్ యాక్సిస్. ఓకేనా, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సో అయితే మనకి దీని యొక్క యూనిట్స్ వచ్చేసి ఏంటి అంటే SI యూనిట్స్లో మనం కన్సిడర్ చేసుకుంటే చూడండి, మనం ఏమనుకున్నాం, m/x² ఆర్ r² అయినా తీసుకోండి. ఎందుకంటే సర్కిల్ తీసుకుంటున్నాం కాబట్టి బాడీ r అయినా తీసుకోవచ్చు లేదా ఏమైనా తీసుకోవచ్చు. సో mx² అని అనుకుందాం. సో mx², m అంటే మనకి SI యూనిట్స్ ఏంటి, కేజీ. అలాగే m² r² x² ఇవన్నీ కూడా ఏంటి, r² అంటే ఏరియానే కదా. సో ఏరియా అంటే మనకి ఏంటి, మీటర్² అని తీసుకుంటాం. సో అంటే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అనేది కేజీ మీటర్² అనేది మనకి యూనిట్స్ అనేది అవుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటో. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే ఇంకా నెక్స్ట్ క్లాస్ నుంచి మనం రివిజన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేద్దాం. పూర్తిగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి మనకి డీటెయిల్డ్గా మిగతా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సంతో మెటీరియల్స్, డిజైనింగ్, అవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అవన్నీ మీకు క్విక్ రివిజన్ అనేది రివిజన్గా మనకి క్లాసెస్ అనేవి చెప్పుకుందాం. ఓకేనా, థ్యాంక్స్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.